పిచ్చోళ్ళ గురించి వినడమే గాని చూడడం ఇదే మొదటిసారి. సో, ఇదైతే నేను చాలా రోజుల కిందటే చూసాను. సో, అప్పుడే నేను సరిగ్గా పట్టించుకోలేదు. సో, మళ్ళీ ఈరోజు నాకీ పోస్ట్ తగిలిందనమాట. సో, 222,00,00,000 పెట్టి కుక్కలు అమ్మడం ఏందిరా పిచ్చి కాకపోతే. అరే! కుక్క ఇష్టం ఉంటే ఇంకా పెంచుకోండిరా. 1 కాకుంటే 10 తెచ్చి పెంచుకోండి. అంతేగాని కుక్కలు అమ్మడం ఏంటి? దానికి 220,00,00,000 అవసరమారా? అరే! ఉండాలి గాని ఫస్ట్ మళ్ళీ ఇంత ఉండకూడదురా. ఇదైతే చాలా చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎక్కడ చూసినా ఇదే టాపికే. సో, మా నాన్న కుక్కలు అమ్మాడు కదా! మా నాన్న పేరు వచ్చేసి టోకో అనమాట. మా నాన్నది వచ్చేసి జపాన్ అనమాట. సో, మా నాన్న పెద్ద బిలినియర్. సో, మా నాన్నకి చిన్నప్పటి నుంచేనైతే కుక్కలంటే చాలా ఇష్టం అనమాట. సో, ఆ కుక్కలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కలు ఉంటాయి. బ్రాండ్స్ ఉంటాయి. అంటే జాతులుంటాయి. సో, ఆ బ్రాండ్‌లో తనకి ఇష్టమైన జాతి కుక్క అనేది చాలా ఇష్టం అనమాట ఆయనకి. సో, అన్న బాగా ఆలోచించి సో, దానిలాగే జీవించాలనేదే 220,00,00,000 అయితే పెట్టి సర్జరీ చేయించినాడు. సో, నాకది వింటేనే చాలా నవ్వు వస్తుంది. అయితేనేం అతను చేసింది సరైన పద్ధతేనా అని మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, ఆ 220,00,00,000 కుక్కలా మారేందుకు పెట్టే బదులు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చినా చాలా పుణ్యం అయితే వచ్చేది. సో, పిచ్చి ఉండాలి గానీ మనం ఇంత పిచ్చి ఉండకూడదు. సో, వాళ్ళకి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలీదనుకుంటా. సో, పేదలకన్నా ఇచ్చింటే వాళ్ళన్నా కాబట్టి నీ పేరు తలుచుకొని 3 పూటలు తిండైనా తినేవారు. సో, ఉండాలి గానీ పిచ్చి మళ్ళీ ఇంత ఉండకూడదు. సరే ఓకే. బై ఫ్రెండ్స్.